జాతకులు ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము 1, 2 పాదములు. వీరు కన్యారాశి జాతకులు. ఈ కన్యారాశి జాతకులకు 8 ఆదాయము 11 వ్యయము, 8 ఆదాయము 11 వ్యయము, 3 రాజపూజ్యము, 3 అవమానము. ఈ కన్యారాశి జాతకుల యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మనసు చాలా సుకుమారంగా ఉంటుంది, సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారు, ఆరోగ్యమందు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి వారు, చాలా చక్కని తెలివితేటలు కలిగి ఉంటారు, పొదుపు చేసేటువంటి దానిలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. వీరు ఎక్కువగా కష్టపడితేనే పాపం డబ్బు వస్తుంది. ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉండాలనేటువంటి స్వతంత్రంగా జీవించాలనేటువంటి భావన కలిగి ఉంటారు ఈ కన్యారాశి జాతకులు. ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా జూన్ 1వ తేదీ వరకు మీకు బాగా లేదు. జూన్ 1వ తేదీ వరకు గురువు మైనస్లో ఉంటాడు. తర్వాత నవంబర్ 1 నుంచి జనవరి 23 దాకా మైనస్లో ఉంటాడు. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోండి కన్యారాశి జాతకులు. ఇప్పటి నుంచి మొదలుకొని జూన్ 1 వరకు మైనస్లో ఉంటాడు. నవంబర్ 1 నుంచి మొదలుకొని జనవరి 23, 2027 వరకు మైనస్లో ఉంటాడు. మిగతా కాలం మొత్తం కూడా గురువు మీకు ప్లస్లో ఉంటున్నాడు. తర్వాత మీకు శని 7వ స్థానంలో ఉంటున్నాడు. శని 7వ స్థానంలో ఉంటున్నాడు. కేతువు మైనస్లోనే ఉంటున్నాడు. రాహువు మైనస్లోనే ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా అంటే శని 7వ స్థానంలో రాహుకేతువులు మైనస్లో ఉన్నప్పటికీ కూడా గురువు సూపర్ ప్లస్లో ఉంటున్నాడు. మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి రోజులలో గురువు ప్లస్లో ఉండేటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో జూన్ 1 నుంచి మొదలుకొని నవంబర్ 1వ తారీఖు వరకు మీరు ఏం పనులున్నా చేసుకోండి. జూన్ 1 నుంచి మొదలుకొని నవంబర్ 1వ తేదీ వరకు చేసుకోండి. మళ్ళా అక్కడ ఆగండి. జనవరి 24 నుంచి మొదలుకొని సంవత్సరం పొడుగుతా మళ్ళా మే వరకు తిరిగి మరలా మే వరకు మీరు ఏ పనులున్నా పూర్తి అయిపోతాయి. దానిలో ఏం సందేహం లేదు. మీరేమన్నా కొత్త వ్యాపారం చేయాలనుకుంటున్నారు, పెళ్లికి సంబంధించినటువంటి ఆటంకాలు అవుతున్నాయి, సంతానం కలుగుతలేదు, కొద్దిగా ఓపిక పట్టండి. ఉద్యోగం దొరుకుతలేదు, మాకు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు తెగుతలేవు, కోర్టు సమస్యలు అట్టే ఉన్నాయి, మీరేమో బాధపడాల్సిన అవసరం లేదు. జూన్ 1వ తేదీ నుంచి తప్పకుండా మీ పనులలో సానుకూలత వస్తుంది. దానిలో ఏమి సందేహం లేదు. తప్పకుండా పూర్తి అవుతుంది, నాది భరోసా. శని 7వ స్థానంలో ఉన్నాడు కదా, అది కొద్దిగా మైనస్లో ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది, మనం చేసేటువంటి పనులలో ప్రతికూలత ఏర్పడటం, మనసు చికాకుగా ఉండటం, కొద్దిగా అనుకున్న పనులు కార్యరూపం దాల్చకుండా ఉండటం, వ్యవహార నాశనం కావటం, వ్యాపారం కొద్దిగా తక్కువగా నడవటం, ఏమైనా ప్రతికూలము మనకు కలుగుతున్నాయి అని చెప్పేసి మీరు బాధపడినట్టయితే కుబేర రూపును మీరు ధరించండి. శనికి శనివారం ఇంత నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. లేదు మాస శివరాత్రి రోజు శంకరునికి ఇంత అభిషేకం చేసుకోండి. లేదు సుందరాకాండ పారాయణం చేయండి. దశరథకృత శని స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని పారాయణం చేయండి. మీకు తద్వారా అనుగ్రహం కలుగుతుంది. శని మీకు మైనస్లో ఉన్నాడు. శని మైనస్లో ఉంటే మనం ఏం చేయాలి? దశరథకృత శని స్తోత్ర పారాయణం చేయటము, లేదు ఇంకా సుందరకాండ పారాయణం చేయటము, తద్వారా శని అనుగ్రహం కలుగుతుంది. లేదు ఇంత అభిషేకం చేసుకోవడం శంకరునికి, లేదు శనివారం ఇంత నువ్వుల నూనె శనికి అభిషేకం చేసుకోవడం సరిపోతుంది.
కేతువు మైనస్లో ఉన్నాడు. గణపతికి సంబంధించినటువంటి ఉపాసన చేసినట్లయితే ఇంకా సంకష్టాన్ని చతుర్థి రోజు ఉపవాసం ఉండటము, మంగళవారము సంకష్టి రోజు, స్వాతి నక్షత్రం రోజు ఇంత గనగను గణపతికి సమర్పణ చేయటం, నమోహేరంబ మమ సంకటము నివారయ నివారయ అనేటువంటి మంత్రమును పదే పదే జపించటం, తద్వారా మీరు కేతు యొక్క అనుగ్రహానికి పొందుతారు, శని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. తర్వాత ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు విజయాల బాటలో పడతారు. దానిలో ఏమి సందేహం లేదు. ఈ పరాభవనామ సంవత్సరం 100% విజయాన్ని చేకూరుస్తుంది. నాది భరోసా.